నమస్తే అందరికీ. మన ప్రైవసీకి, మన భద్రతకు సంబంధించి ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే, మనకు తెలియకుండా మనని వీడియో తీస్తున్న రహస్య కెమెరాలను ఎలా గుర్తించాలి అనేది. ఒక్క క్షణం ఆలోచించండి. మనముంటున్న గదిలో లేదా ఏదైనా హోటల్ రూంలో మనకు సంబంధం లేకుండా మనల్ని గమనిస్తున్న కెమెరాలున్నాయంటే ఎంత భయంగా ఉంటుంది. మరి అలా దాచిపెట్టిన కెమెరాలను ఎలా కనిపెట్టాలో తెలుసా? ఎలాంటి టెక్నాలజీ సహాయం లేకుండానే మనల్ని మనం కాపాడుకోవడానికి మొదటి అడుగు భౌతిక తనిఖీ. అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మన కళ్లతోనే చాలా జాగ్రత్తగా పరిశీలించడమన్నమాట. ఇదే మన భద్రతలో అత్యంత కీలకమైన స్టెప్. మరి ఈ తనిఖీలో ఏం గమనించాలి? ముందుగా ఎక్కడైనా తేడాగా వైర్లు వేలాడుతున్నాయేమో చూడండి. ముఖ్యంగా స్మోక్ డిటెక్టర్లు, గోడ గడియారాల దగ్గర చెక్ చేయాలి. తర్వాత అసలు సంబంధం లేని చోట ప్లగ్గులు లేదా ఛార్జర్లు ఉన్నాయేమో గమనించండి. అంటే ఉదాహరణకు బాత్రూంలో ఛార్జర్ ఎందుకుంటుంది? కొంచెం అనుమానమే కదా. అలానే గదిలో అనవసరంగా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులున్నా లేదా చూడటానికి కాస్త కొత్తగా తేడాగా ఏదనిపించినా సరే దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. సరే, ఇప్పుడు మన కళ్లతో చూశాం. మరి టెక్నాలజీని ఉపయోగించి టెక్నాలజీనే ఎలా పట్టుకోవాలో చూద్దాం. దీనికోసం మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఒక్కటి చాలు. అదే మన పెద్ద ఆయుధం. అవును, మన స్మార్ట్ఫోన్తోనే 4 విధాలుగా హిడెన్ కెమెరాలను కనిపెట్టొచ్చు. మొదటిది ఫ్లాష్ లైట్ టెస్ట్. గదిలో లైట్లన్నీ ఆపేసి ఫోన్ ఫ్లాష్ లైట్తో వెతకండి. ఎక్కడైనా చిన్నగా నీలిరంగులో మెరుపులాంటిది కనిపిస్తే అక్కడ కెమెరా లెన్స్ ఉండొచ్చు. రెండోది వైఫై స్కాన్. కొన్ని యాప్స్ వాడి ఆ నెట్వర్క్కి ఏవైనా తెలియని డివైజ్లు కనెక్ట్ అయ్యాయేమో చూడండి. మూడోది ఇంటర్ఫియరెన్స్ టెస్ట్. అనుమానమున్న వస్తువు దగ్గరకు ఫోన్ తీసుకెళ్లి కాల్ చేయండి. ఏదైనా కీచుమని శబ్దమొస్తే అక్కడ ఎలక్ట్రానిక్ డివైజ్ ఉన్నట్టు. ఇక చివరిగా గదిని పూర్తిగా చీకటి చేసి ఫోన్ కెమెరా ఆన్ చేసి చూడండి. మన కంటికి కనిపించని ఎర్రటి లేదా చిన్న ఎల్ఈడీ లైట్లేమన్నా కనిపిస్తే అవి నైట్ విజన్ కెమెరాలు అయ్యుండొచ్చు. ఇక మరో చాలా ముఖ్యమైన పరీక్ష. మనం చూస్తున్నది నిజంగా అద్దమేనా లేక అటువైపు నుంచి మనల్ని గమనిస్తున్న కిటికీనా? ఈ అనుమానం వస్తే ఎలా నివృత్తి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్నే ఫింగర్ టిప్ టెస్ట్ అంటారు. చాలా సులభం. మీ చూపుడు వేలిని తీసుకెళ్లి అద్దం మీద పెట్టండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీ వేలికి అద్దంలో కనిపిస్తున్న దాని ప్రతిబింబానికి మధ్య చిన్న గ్యాప్ అంటే ఖాళీ కనిపిస్తోందా? అయితే పర్లేదు, అది సాధారణ అర్థం. ఒకవేళ అలా గ్యాప్ లేకుండా మీ వేలు దాని ప్రతిబింబం ఒకదానికొకటి అతుక్కుపోయి కనిపిస్తే అది 2-వే మిర్రర్ అయ్యే ప్రమాదముంది. వెంటనే చాలా జాగ్రత్త పడాలి. సో ఈ పద్ధతులన్నీ తెలుసుకున్న తర్వాత మనకు స్పష్టంగా ఒకటి అర్థం కావాలి. మన భద్రత మరెవరి చేతిలోనూ లేదు. అది పూర్తిగా మన చేతుల్లోనే, మన నియంత్రణలోనే ఉంది. ఈ ఒక్క మాటను ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. మనల్ని మనం కాపాడుకోవడానికి మన జాగ్రత్తలో మనం ఉండటమే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. అందుకే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ చిన్న మాటలో మనల్ని కాపాడే పెద్ద శక్తి ఉంది. మరి ఈ సమాచారమంతా తెలుసుకున్న తర్వాత మీరు తదుపరిసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదటగా ఏం తనిఖీ చేయబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి.